చెప్పడం కరెక్ట్ కాదు అని సుప్రీంకోర్టు కామెంట్ చేసింది. సో ఈ విషయం మీద మనతో మాట్లాడేందుకు హరీష్ రావు గారు ప్రస్తుతం ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. హరీష్ రావు గారు, నమస్కారం అండి. నమస్కారం హరీష్ రావు గారు. ఇవాళ సుప్రీంకోర్టులో ఇవాళ మీరు అసెంబ్లీలో చేసిన కామెంట్స్, మీకు రేవంత్ రెడ్డికి మధ్య జరిగిన కన్వర్జేషన్ ఇవాళ సుప్రీంకోర్టులో హీరింగ్ వచ్చింది. కరెక్ట్ అండి. అంటే యాక్చువల్ గా రెండు రాజ్యాంగ బద్దమైనటువంటి సంస్థలను చిన్న చూపు చూసే విధంగా ఆ రోజు ముఖ్యమంత్రి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. ఒకటి రాష్ట్ర శాసనసభ, ఇట్స్ ఎ కాన్స్టిట్యూషనల్ బాడీ. రెండు మన దేశంలో సర్వోన్నత న్యాయస్థానము సుప్రీంకోర్టు. ఈ రెండింటిని చట్టాలను గౌరవించకుండా బుల్డోజ్ చేసే విధంగా రేవంత్ రెడ్డి గారు మాట్లాడారు. అధికారం ఉంది కదా అని ఏది పడితే అది చేస్తామంటే చట్టం ఊరుకోదు కదా. అధికారము ఎవరైనా ఏ పదవిలో ఉన్నా రాజ్యాంగబద్ధమైన పదవిలో ఉన్నటువంటి వాళ్ళు చట్టానికి లోబడి మాట్లాడవలసి ఉంటుంది, చట్టానికి లోబడి మెదులుకోవాల్సి ఉంటుంది. ఆ రోజు నా ఇమ్యూనిటీ ఉంది, నేను శాసనసభలో ఏదైనా మాట్లాడతాను అని చెప్పి ముఖ్యమంత్రి గారు మాట్లాడే ప్రయత్నం చేశారు. సో నేను ఆ రోజు లేచి వెంటనే కౌల్ అండ్ షెక్దర్ ఏదైతే మన పార్లమెంటరీ ప్రాక్టీసెస్ బుక్ ఉంటుందో దాని ప్రకారంగా బుక్ తీసి నేను పాయింట్ ఆఫ్ ఆర్డర్ కింద అప్పుడే నేను స్పీకర్ గారి దృష్టికి, ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయే ప్రయత్నం చేశాను. అందులో మెంబర్స్ కెనాట్ రెఫర్ టు ఎనీ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ ఆన్ విచ్ ఎ జ్యుడిషియల్ డెసిషన్ ఈజ్ పెండింగ్ అని చాలా స్పష్టంగా చెప్పారు. ఇంకా మోర్ డీటెయిల్డ్ గా కూడా నేను చెప్పే ప్రయత్నం చేశాను. సో అయితే ముఖ్యమంత్రి గారు దాన్ని పట్టించుకోకుండా, ముఖ్యమంత్రి గారే కాకుండా మళ్ళీ తర్వాత లేచి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మేము అట్లా అనేక సార్లు పార్లమెంట్ లో మాట్లాడామని, తర్వాత శాసనసభ వ్యవహారాల మంత్రి గారు, అందరూ మినిస్టర్లు కూడా ఇంకా అధికారం ఉంది కదా అని చెప్పి నోటుకొచ్చినట్టుగా కోర్టును లెక్క చేయకుండా వారు ఆ రోజు శాసనసభలో మాట్లాడారు. సో దానికి ఈ రోజు ప్రభుత్వం తప్పకుండా ముఖ్యమంత్రి గారు ఇవాళ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. కోర్టు తప్పు పట్టింది, అక్షింత వేసింది అతనికి. సో ఇప్పటికైనా రేవంత్ రెడ్డి నోరు అదుపులో పెట్టుకోవాలి. గతంలో ఒకసారి మాట్లాడి ముఖ్యమంత్రి గారు బేషరతుగా సుప్రీంకోర్టు క్షమాపణ చెప్పడమే కాదు భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూసుకుంటామన్నారు. మళ్ళీ ఈ రోజు అదే రకమైనటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని చాలా గట్టిగా సుప్రీంకోర్టు గర్హించింది. ఇది కరెక్ట్ కాదు అనేటువంటి కామెంట్స్ ను చేయడం యాక్చువల్ గా చెప్పాలంటే ముఖ్యమంత్రికి తరం, అంటే ఆయన దుందుడుకు స్వభావము, తొందరపాటు మాట్లాడడము, ఇది అనేక మార్లు ఇవాళ ప్రజాక్షేత్రంలో కూడా మనం చూస్తుంటాం. ఇది కోర్టు వ్యవహారాల్లోనే కాదు, దేవుళ్ల మీద ఒట్లు పెట్టి రుణమాఫీ విషయంలో మాట తప్పే విషయంలో కావచ్చు, 31 మార్చి కల్లా రైతులందరికీ రైతు బంధు వేస్తామని నిండు శాసనసభలో చెప్పి మాట తప్పిన విధానం కావచ్చు, సరిగా ఎన్నికల ముందు మేనిఫెస్టో చెప్పడము తప్పడం అయితే అది చాలా పార్టీలు చేస్తారు. కానీ అసలు దేవుళ్ల మీద, కనబడ్డ చర్చి మీద, దర్గా మీద, దేవుడి మీద ఒట్టుబెట్టి మాట తప్పిన ముఖ్యమంత్రులు జనరల్ గా ఉండరు. అంటే ప్రజలకు ఒక నమ్మకం ఉంటుంది, దేవుడు అంటే విశ్వాసం ఉంటుంది, ముఖ్యమంత్రి పదవి అంటే గౌరవం ఉంటుంది. ఆ పదవి యొక్క గౌరవాన్ని తగ్గించే విధంగా బయట మాట్లాడడం గాని, శాసనసభలో మాట్లాడడం గాని, ఉన్నత న్యాయస్థానాల పట్ల కూడా మాట్లాడేటువంటి విధానము ఏమైతుందంటే ఆ ముఖ్యమంత్రి పదవికి ఉండే గౌరవాన్ని తగ్గించే విధంగా ఇలా రేవంత్ రెడ్డి గారి వ్యాఖ్యలు ఉన్నాయి. శాసనసభలో అసలు ఎన్నికలు రానే రావు అంటే ఇంకా మరి రాజ్యాంగం ఏమున్నట్టు, కాన్స్టిట్యూషన్ ఏమున్నట్టు? ఆయన ఒక్కటి ఏం చేశారంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో రాలేదు కాబట్టి ఇప్పుడు కూడా రావు, గతంలో రాలేదు ఇప్పుడు కూడా రాలేదు అని అన్నారు. సో గతంలో రావు ఇప్పుడు రావు కాదు కదా, ఏదైనా కాన్స్టిట్యూషన్ కు లోబడి ఉంటుంది. కాన్స్టిట్యూషన్ చాలా స్పష్టంగా డిస్క్వాలిఫై చేయాలి అని చెప్పి స్పష్టంగా చెప్తుంది. ఒక పార్టీ తరఫున ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తి ఇంకొక పార్టీ బీ ఫామ్ మీద ఎంపీ ఎన్నికల్లో పోటీ చేయడం ఇట్స్ ఎ క్లియర్ కట్ వయలేషన్. అంత బ్లాటెంట్ గా ఉన్నటువంటి వయలేషన్ ను మ్యాటర్ కోర్టులో పెండింగ్ లో ఉండగా ముఖ్యమంత్రి గారు చట్టాన్ని చేతిలోకి తీసుకొని తానే తీర్పునిచ్చినట్టుగా ఉంది. నేను అదే రోజు చెప్పాను, మీ ముఖ్యమంత్రి గారు ఇక సుప్రీంకోర్టు తీర్పును తాను ముందు చెప్పినట్టుగా ఉంది, చట్టాన్ని చేతిలోకి తీసుకొని తాను తీర్పు వెల్లడించినట్టుగా ఉంది. దీన్ని తప్పకుండా మేము సుప్రీంకోర్టు దృష్టికి కూడా తీసుకువెళ్తామని చెప్పి కూడా ఆ రోజు మేము చెప్పడం జరిగింది. సో డెఫినెట్ గా దాన్ని ఇవాళ సుప్రీంకోర్టు గుర్తించి ఇవాళ ముఖ్యమంత్రి గారికి గట్టిగా ఈ రోజు వాళ్ళు వ్యాఖ్యానించినటువంటి విషయాన్ని కూడా మనం చూసాం. అంటే ఒకటి